హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ అండ్ స్టార్ట్ యువర్ డే ఎ లిటిల్ బిట్ స్మైల్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మా ఇంట్లో వరలక్ష్మి పూజను ఎలా చేసుకున్నానో చెప్తాను. ఇంకా అమ్మవారిని ఎలా అలంకరించాను, సింపుల్ స్టెప్స్తో డెకరేషన్ ఎలా గ్రాండ్గా కనిపించేలా చేసుకోవాలో చెప్తాను. పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. వీటికి కావాల్సిన లింక్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వ్యూస్ లేట్ ఎందుకు, ఇక చూసిద్దామా. ఇక నేను 4:30కి లేచేసానండి, ఎర్లీ మార్నింగ్. సో మనకు 10:30 వరకు పూజ చేసుకోవాలని చెప్తున్నారు కదా పంతులు వాళ్ళు. సో నేను 4:30కి లేచేసి ఫస్ట్ డెకరేషన్ నుంచి స్టార్ట్ చేద్దామా, వంట చేద్దామా అని ఆలోచిస్తున్నాను. కానీ ఫస్ట్ వంట చేస్తూ అక్కడ వంట చేస్తూ ఇక్కడ డెకరేషన్ చేయడం బెటర్ అనుకున్నాను. సో అలానే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ అగ్నిదేవుని పూజించుకొని నైవేద్యానికి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఫస్ట్ మనము స్టవ్కి అలంకరించుకొని మొక్కుకొని స్టార్ట్ చేయడం చాలా మంచిది. సో ఫస్ట్ నేను స్టవ్కి అలంకరించుకుంటున్నాను. మన 90s కాలంలో అమ్మమ్మ వాళ్ళైతే వాళ్ళు అలుకేవాళ్ళు వాళ్ళు చేసే వంటల దగ్గర. అప్పట్లో మనకు ఇప్పుడైతే స్టవ్, అప్పట్లో కట్టెల పొయ్యి అని ఉండేది కదండి. దానికి ఫస్ట్ మా అమ్మమ్మ అలికి ముగ్గేసి తర్వాతనే వంట స్టార్ట్ చేసేది అనమాట. అలా ఉండేది అనమాట. చాలా బాగా అనిపించేది. రోజు కొత్త ఫీలింగ్తోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో మనకు అలాంటి లేదు కాబట్టి మనం ఈ ఫీలింగ్స్తో స్టార్ట్ చేయడం చాలా బాగుంటుంది. సో అది వేసిన తర్వాత కూడా చాలా లుక్ బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పట్లో చాలా మంది చేస్తున్నారు. ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుపడుతుంది. సో నేను ఫస్ట్ పాలు పెట్టేసుకున్నానండి. పాలు ఈరోజు మంచి రోజు కాబట్టి మనం ఫస్ట్ పాలు కొంచెం పొంగించుకుందాము. ఇక అంతలో పక్కకు నేను డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను. ఇక ప్రసాదానికి నైవేద్యానికి స్టార్ట్ చేసేసుకోవాలి కదా. ఇక పాలు పొంగించుకున్నానండి. ఈ పాలు పొంగినప్పుడల్లా నా ఫ్రెండ్ గుర్తొస్తుందండి. తనకు కొత్తగా పెళ్ళైనప్పుడు కిచెన్లో వాళ్ళ అత్తయ్య ముందు పాలు పొంగిపోయాయి. ఒకేసారి సడన్గా పొంగిపోయేసరికి వాళ్ళ అత్తయ్య అయ్యో పాలు మొత్తం పొంగిపోయాయా అనేసరికి తనంది, ఏం పర్వాలేదు అత్తయ్య, ఈరోజు శుక్రవారమే కదా, పొంగినా ఏం పర్వాలేదు అని డైలాగ్ కొడుతుంది. వాళ్ళ అత్తయ్య ఒకే షాక్ అయిపోయిందంట. ఏమన్నా మాట్లాడుతున్నావా అసలు అని అంది అంట. అప్పట్లో మన 90sలో మన మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళకు ముందు ఎదురుగా మాట్లాడంటేనే భయపడేవాళ్ళు. ఇప్పట్లో అది అంతా రివర్స్ అయిపోతుంది కదా. నీకు ఎలా అనిపిస్తుంది? 90sలో బాగుందా లేక ఈ జనరేషన్లో బాగుందా? నేను చేసే నైవేద్యాలు వచ్చేసి 5 రకాలండి. అవి సేమియా అంటే, ఇంకా పాయసము, వడలు, పులిహోర, శనగలతో చేసే ప్రసాదం. ఇక అక్కడ చేస్తూనే కిచెన్లో మళ్ళీ ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నానండి. నేను దీన్ని మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగుంది స్టాండ్ డెకరేషన్ వైజ్గా. మనము బ్యాక్ సైడ్ డెకరేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదండి. ఇలాంటి స్టాండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనము పూజ టైంలోనే కాదు, మనం బర్త్డే పార్టీస్ కూడా ఈ స్టాండ్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీంట్లో లాంగ్ ఉంది హైట్ అండ్ షార్ట్ వైజ్గా ఉంది. మనకు ఎంత హైట్ కావాలో అంత హైట్ మనం పెట్టుకోవచ్చు. సో నా పూజకి ఎంత కావాలో నేను అంత హైట్ మాత్రం తీసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇక ఇక్కడ చేస్తూనే మధ్యలో మళ్ళీ మామిడాకులు కూడా కట్టేస్తున్నానండి. ఇక తర్వాత నేను బ్యాక్ డ్రాప్కి డెకరేషన్ క్లాత్ తీసుకున్నానండి. ఇది మీషోలోనే తీసుకున్నాను. చాలా సెర్చ్ చేశాను. కొన్ని బ్యానర్స్ అనేవి ఎలా ఉన్నాయంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది, మళ్ళీ చూసేసరికి అవి డల్గా కనిపిస్తుంది. క్లాత్ వైజ్ ఏదైనా ఒక డిఫాల్ట్ రావడం జరుగుతుంది ఒక్కోసారి కొన్నిట్లో. కానీ ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇది పువ్వులతో డెకరేట్ చేసి ఉంది కదా, మధ్యలో లోటస్ వచ్చేసరికి ఇక మనము అన్ని పూజల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. సో నాకు ఇది చాలా బెస్ట్ అనిపించి ఇది తీసేసుకున్నాను. సేమ్ నేను ఎలా చూసానో యాజ్ టీజ్గా అలానే వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అబౌట్ దిస్. తర్వాత అమ్మవారి పీఠానికి రెడీ చేస్తానండి. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇంత డెకరేట్గా చేయడం అనేది అమ్మవారికి. ప్రతిసారి నేను అంటే సింపుల్గా చేసేస్తాను ఇంట్లో. నేను యాక్చువల్గా టీచింగ్ జాబ్ కదా, దీనికి ముందు నేను
సో అప్పుడు హడావిడిలో నాకు టైం సరిపోయేది కాదు. సో ఇలా డెకరేట్ చేసుకొని అమ్మవారిని పూజించుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరింది. చాలా హ్యాపీ. అన్ని ఐటమ్స్ కూడా నాకు చాలా బాగా దొరికాయి. ఇంకా అమ్మవారిని రెడీ చేసుకుంటున్నానంటే ఇక్కడ చిన్న స్టీల్ సర్వ తీసుకున్నాను, దానిపైన ఇంకా చిన్న దాంతో పాటు సరిపోయే స్టీల్ సర్వ తీసుకున్నాను. దానికి నేను కోలాటలు ఆడతాం కదా, ఆ స్టిక్ తీసుకొని కట్టేసుకున్నాను బ్యాక్ సైడ్ నుంచి. ఇక వస్త్రాన్ని కూడా కట్టించేస్తున్నాండి. తర్వాత పైన టెంకాయని పెట్టేసి బొట్టు పెడుతున్నాను. ఫస్ట్ దాంట్లో మనము బియ్యం వేసుకోవాలంటే కొంతవరకు, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుంది కదలకుండా. సో బొట్టు పెట్టుకున్న తర్వాత మనము ఇక వస్త్రాన్ని అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనము నగలు వేసేసుకోవాలి. ఫస్ట్ మనము ఇలా నగలు అన్నీ వేసుకున్న తర్వాతనే అమ్మవారి మొహాన్ని అమర్చుకోవాలండి. స్ట్రైట్గా చూసుకుని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక తర్వాత అమ్మవారిని పువ్వులతో అలంకరించుకోవాలి. మెల్లో వచ్చేసి పసుపు కొమ్ము దుద్దుతో చేసిన వస్త్రము వేసుకోవాలండి. మెల్లో బొట్టు పెట్టుకొని ఇలా పూలతో అలంకరించుకోవాలి. చేతులకు గాజులు వేయించుకోవాలి. ఇలా అంతా డెకరేట్ చేసుకోవాలి. దీపాలు ముట్టి చేసేసి మనము కింద కలశాన్ని కూడా అలంకరించుకోవాలి. కలశంలో మొదటగా నిండుగా నీరు పోసుకొని తర్వాత కాయిన్ వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి పెట్టుకోవాలండి. దాంట్లో తమలపాకులు పెట్టి పైనుంచి టెంకాయని పెట్టేసి ఇలా పువ్వులు పెట్టేసి పైనుంచి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, ఇలా రెడీ చేసుకొని దాని పైనుంచి పెట్టేసుకొని పసుపు కొమ్ము నల్ల పూసల దండ వస్త్రం కూడా వేసేసుకోవాలి. నేను పక్కకు అరిటాకులు మామిడాకులతో అలంకరించుకున్నానండి. ఇలా దీపాలు అన్ని పెట్టేసి అలంకరించాను. ఇంకా జడ కూడా పెట్టేసి సైడ్ నుంచి పూలు పెట్టేసాను. ఇక నేను పూజ స్టార్ట్ చేసేస్తున్నాను అండి. ఫస్ట్ వినాయకుని స్మరించుకొని మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత నేను అమ్మవారి చిన్న విగ్రహాన్ని తీసుకుని అభిషేకం చేస్తున్నానండి, ఇలా పంచామృతాలతో. సో వాటిని మనము పంచామృతంగా మనం స్వీకరిస్తాము తీర్థంగా. ఇక మనకు వచ్చిన మంత్రాలు చదువుతూ ఇంకా అమ్మవారి స్తోత్రాలు చదువుతూ పూజ చేసేసుకోవాలండి. నేను తర్వాత పూజ అయిపోయాక కొబ్బరికాయ కొట్టేశాను. ఇక తర్వాత హారతి ఇస్తున్నాను. ఇక మా పూజ కంప్లీట్ అయిందండి. ఇక మొక్కుతున్నాము దేవుడికి. తర్వాత పాపకు వాయనం ఇస్తాను. ఫస్ట్ నేను వాయనంని అరిటాకులో పెట్టి సింపుల్గా రెడీ చేసుకున్నాను ఇలా. తర్వాత పాపకు పెట్టేశాను. తన ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను. తన ఫేస్ చూస్తే నవ్వొచ్చింది అప్పుడు. నెక్స్ట్ హనీ పాప కూడా పెట్టాను. ఇక తర్వాత అందరినీ పిలిచి ఒక్కొక్కరికి పసుపు కుంకుమ ఇచ్చానండి. తర్వాత ఇక వాయినాలు ఇచ్చేసి ఇలా వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ 3 సార్లు చెప్తూ ఉన్నానండి. తర్వాత ఇక వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ తర్వాత ఇక అమ్మవారింటికి వెళ్ళాలండి వాయనం తీసుకోవడానికి. ఇలా వాయనాలు ఇస్తూ మనము ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ చెప్పాలండి. తర్వాత ఎవరు పుచ్చుకుంటున్నారో కూడా పేరు చెప్పాలి. మనకున్న అష్టలక్ష్మిలో ఒకరి పేరు చెప్పుకుంటూ ఒక్కొక్కరు ఒక పేరు చెప్పుకుంటూ రావాలి. అలా నేను మాత్రం మహాలక్ష్మి అని ఒకసారి, సంతాన లక్ష్మి అని ఒకసారి, వరలహ మహాలక్ష్మి అని ఒకసారి ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా ఒక్కొక్కరు పిలిచారు కదా మనకు వాయనం ఇవ్వడానికి. సో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వచ్చాను. చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇదండి మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి పూజ. చాలా బాగా చేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. సో నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇలాంటివి. మీకు పూజా విధానం ఏం కావాలన్నా, డెకరేషన్ ఐటమ్స్ ఏం కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా దీంట్లో ఏవేవి మీకు కావాలన్నా చెప్పొచ్చు. నేను చిట్టి గాజులు కూడా అమ్మవారి కోసం తీసుకున్నాను. ఇంకొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. దీనిపైన వీడియో కూడా చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా తీసుకున్నాను కదా, ఇవన్నీ చెప్తాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నాకు లేటుగా వచ్చాయి, అందుకే వీడియో తీయలేదు. కూడా తీసుకున్నాను కదా, ఇవన్నీ చెప్తాను.
ఇంకొక వీడియోలో. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే చేసుకోండి. అండ్ నేను చేసే వీడియోస్ అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. మంచి మంచి వీడియోస్ తీస్తాను, పిల్లల పైన కూడా తీస్తూనే ఉంటాను. నా ఛానల్లో అన్నీ ఉంటాయండి, ఆల్ ఇన్ వన్. హెల్తీ డైట్ నుంచి పిల్లలు చేసే అల్లరి దగ్గర నుంచి ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అమ్మవారి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాను. ఆమె దీవెనలో మీకు, నాకు, అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.